ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. నువ్వు ఇంద్రాకి ఫోన్ చేసి రావద్దని చెప్పావా? అవును, వస్తే చంపేస్తాను అని బెదిరించాను కూడా. వాడు నాకు భయపడ్డాడు, నా మాటకి విలువిచ్చాడు గాని వాడు రాలేదు. కానీ వెదర్ కారణంగా ఫ్లైట్ క్యాన్సిల్ అయ్యి రాలేకపోయానని ఇంద్రా చెప్పాడు. వాడి దరిద్రం అలా తగలడింది. వాడు నా మాట కాదని వాడు వద్దామనుకున్న వర్షం ఆపేసింది. వాడిక్కడికి రాకూడదు అని ప్రకృతి కూడా చెప్పిందే. అదేమీ మీరు అర్థం చేసుకోకుండా ఆయన గారేదో వీడియో కాల్ చేశాడని ఆ అనామకుడితో పెళ్లి కొప్పుకున్నావు. ఫోన్లోనే నిశ్చయితాంబూలాలు తీసుకున్నావు. వాడితోనే పెళ్లి జరగాలి అని పట్టుబట్టావు. ఏ స్టార్ హోటల్లోనో గ్రాండ్ గా జరగాల్సిన ఎంగేజ్మెంట్ ని చీప్ గా జరిపించుకునొచ్చావు. రేపు పెళ్లి కూడా ఇలాగే తగలబడి చస్తుంది. ఇంద్రాని పెళ్లి చేసుకునేది నేను, కలిసి కాపురం చేసేది నేను. నాకు లేని ప్రెస్టేజ్, పెయిన్ నీకెందుకు మామ్? అయినా నా లైఫ్ లో డెసిషన్ తీసుకోవడానికి నువ్వెవరు? ఏం మాట్లాడుతున్నావు అదితి? తను నీ కన్న తల్లి. అఫ్ కోర్స్ డాడ్, బట్ నేనేమి చిన్నపిల్లని కాదు. నా లైఫ్ గురించి నేను డెసిషన్ తీసుకోగలను. అంటే నీ జీవితం గురించి నిర్ణయం తీసుకునే హక్కు, అధికారం నాకు లేవా? ఇంతకు ముందు 1-2 సార్లు నిర్ణయాలు తీసుకున్నావు కదా మామ్. నన్ను పెళ్లి మండపం దాకా తీసుకెళ్లారు కదా. అందరి ముందు నేను అవమానపడి నవ్వుల పాలయ్యేలా చేశారు కదా. వాళ్ళు నిన్ను చీట్ చేస్తే మేమేం చెయ్యాలి? ఇందులో మా తప్పే ఉంది. తప్పు ఎవరిదైనా పనిష్మెంట్ పడింది నాకు. అందుకే ఇంకా నేనెవరి మీద ఆధారపడదలుచుకోలేదు. నా లైఫ్ గురించి నేనే డెసిషన్ తీసుకుంటాను. నా మీద మీకు ఏ మాత్రం కన్సర్న్ ఉన్నా ఇందులో ఇన్వాల్వ్ అవ్వకండి. నన్ను నాకు వదిలేయండి. ఎలా వదిలేస్తావు? నువ్వు మా కన్న కూతురివే. ఎంతో ప్రేమగా పెంచుకున్న మా పాపవి. నువ్వు మాకు ప్రాణం కంటే ఎక్కువే. కానీ నాకన్నా ఇప్పుడు మీకు మీ పరువే ఎక్కువైంది కదా మామ్. నేను మీరు చూసిన మ్యాచెస్ కాకుండా నాకు నచ్చిన వాళ్ళని పెళ్లి చేసుకుంటాను అని ఫీల్ అవుతున్నారు కదా. అసలు మీ వల్లే నాకు ఈ పరిస్థితి వచ్చింది. చిన్నప్పటి నుంచి గౌతమే నీ మొగుడు, ఆ ఇల్లే నీ అత్తారిల్లు అని నాకు నూరు పోసారు. మీరు చెప్పకపోతే నేను గౌతమ్ మీద అంత హోప్స్ పెట్టుకునేదాన్నే కాదు, ఇంతలా హర్ట్ అయ్యేదాన్నే కాదు. అందుకే ఇక నుంచి మీ ఆలోచనలు, మీ ఆశలు, మీ కలలు నా మీద రుద్దకండి. అన్నీ మీలోనే పెట్టుకోండి. ఇక నుంచి అయినా నా డెసిషన్ నన్ను తీసుకొనివ్వండి. కాదు కూడదు అని ఈ పెళ్లి విషయంలో మీరెవరైనా జోక్యం చేసుకుంటే నేనేం చేస్తానో నాకే తెలీదు. మైండ్ ఇట్ మామ్. ఏంటండి మనకి కర్మ? ఎంత బాగా పెంచావు దాన్ని, అది ఎందుకు ఇలా ప్రవర్తిస్తోంది? దాని మీద నేనెన్ని ఆశలు పెట్టుకున్నాను, నేనెన్ని కలలు కన్నాను. ఎలాగండి ఇలా? యామిని ఊరుకో, యామిని ఊరుకో. ఏమండి, అహల్యకి స్పృహ వచ్చిందో లేదో, వాడేమో ఏమీ కాదు అంటున్నాడు. నాకు టెన్షన్గా ఉందండి. అవునరా, పెరటి వైద్యం ఇంటికి పనికిరాదు అంటారు. అలాగే గౌతమ్ ఎంత పెద్ద డాక్టర్ అయినా కడుపు విషయం కదా, మన జాగ్రత్తలో మనం ఉండాలి కదా. ఎందుకైనా మంచిదిరా, ఆ అమ్మాయిని హాస్పిటల్కి తీసుకెళ్దాం. కడుపులో నా మునిమనవుడు ఎలా ఉన్నాడో ఏంటో. వాడేమి ఇంతకు ముందులా ఆకతాయిలా ఉండట్లేదమ్మా, చాలా బాధ్యతగా ఉంటున్నాడు.
అహల్య పట్ల, కడుపులో ఉన్న బిడ్డ పట్ల చాలా బాధ్యతగా ఉంటున్నాడు. తల్లికి బిడ్డకి ఏం కాదని వాడే చెప్తున్నాడు కదా. పెద్దదాన్ని నా మాట వింటే ఏమవుతుందిరా? ఒకసారి హాస్పిటల్లో చూపిస్తే మంచిది కదా. నా కంగారు కూడా తగ్గుతుంది. సరే అమ్మా, నువ్వు టెన్షన్ పడకు, మేము వెళ్ళి కనుక్కొనొస్తాం. సుభద్ర. అహల్య గారు, మీరు టెన్షన్ పడకండి, పానిక్ అవ్వకండి. చూడండి, ఓకేనా? ఇంద్ర గారు, ఇంద్ర గారు, ఇంద్ర గారు, హాయ్ అహల్య, ఎలా ఉన్నావు? కడుపులో బిడ్డలా ఉంది. సారీ, మిమ్మల్ని గౌతమ్ చేతిలో పెట్టాక మీరు ఎలా ఉన్నారని అడగకూడదు. ఎందుకంటే వాడు ఉన్నంత వరకు మీకు ఏ భయం లేదు, ఎలాంటి టెన్షన్ ఉండదు. మిమ్మల్ని వాడు ప్రాణంలా చూసుకుంటాడు. వాణ్ణి నమ్మి మీరు ధైర్యంగా ఉండండి. వాడి సంరక్షణలో మీరు సంతోషంగా హాయిగా ఉండండి. ప్రశాంతంగా మీ కడుపులో ఉన్న బిడ్డని భూమి మీదకి తీసుకురండి. అది మీ బాధ్యత. మన పరిచయం, మన కలయిక, మన ఎడబాటు అంతా ఒక పాసింగ్ క్లౌడ్లా వెళ్ళిపోయాయి. నేనొక జ్ఞాపకంలో కూడా నీకు గుర్తుండిపోయే అంతలా నీతో ఉండలేకపోయాను. నా వల్ల నీ జీవితంలో కొంత చెడు జరిగినా గౌతమ్ రూపంలో నీకు కొండంత మంచి జరిగింది. వాడు నాలా ఇలా వచ్చి అలా వెళ్ళిపోయేవాడు కాదు. ఎప్పుడూ గొడుగులా ఉండే ఆకాశం. వాడి నీడలో మీరు సంతోషంగా ఆనందంగా ఉంటారు. ఇప్పుడు నీ కళ్ళకు కనిపించేదంతా నిజం కాదు, నేను నీ కథ మాత్రమే. నేను మిమ్మల్ని, మీ భవిష్యత్తుని గౌతమ్ చేతిలో పెట్టి వెళ్ళిపోయాను. మనకి దేవుడు అంతవరకే రాశాడు. దానికి నువ్వు కానీ నేను కానీ ఏమీ చేయలేం. ఇక మీ భవిష్యత్తు, మీ అభిమానం, మీ స్నేహం అన్నీ గౌతమే. వాడికి మీరన్నా, మీ బిడ్డన్నా ప్రాణం. వాడి ప్రాణం పోయినా మిమ్మల్ని వదిలిపెట్టడు. మీ ప్రాణానికి తన ప్రాణం అడ్డేసి రక్షిస్తాడు. వాడి మీద నమ్మకంతో వాడితోనే ఉండండి.